ఒక సినిమా ఓపెనింగ్కి వెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోలో. ఓపెనింగ్కి వెళితే కూర్చున్నారు ఆయన. నేను వెళ్ళి నమస్కారం అండి అన్న. ఏం చేస్తున్నా కృష్ణ ఇప్పుడు పర్లేదా, సినిమాలు బాగానే ఉన్నాయా, బిజీగా ఉన్నట్టున్నావు అన్నారు. చాలా బిజీ అయిపోయండి, నాకు ఇసుకొచ్చేసిందండి, నాకు నా ఫ్యామిలీ మీద నాకు ఇంకా చేయాలనిపించట్లేదు, నాకు ఇసుకొచ్చేసిందండి, ఎవరన్నా పెంచుకుంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్న. నా నోట్లోంచి పెంచుకుంటే వెళ్ళిపోదాం అనే మాట పూర్తి అవ్వకుండానే నేను ఎవడు పెంచుకుంటాడు ఉంచుకుంటాడు కానీ అన్నారు. ఇక నాకు అసలు ఆ మాట అక్కడే ఆగిపోయిందండి, గొంతులో ఆగిపోయింది నాకు. కూర్చుని ఏంటి సార్ అట్ట అంటున్నారు అన్న. మరి లేకపోతే ఏంటి, నీకేం తక్కువ, చక్కగా బిజీగా ఉన్నావు, చేసుకో అమ్మా పిక్చర్లు చేసుకో. ఎంత బాగా మాట్లాడేవారంటే అండి అసలు. నేను చౌదరి కుటుంబంలో పుట్టిందాన్ని. నేను ఫస్ట్ సినిమా అయిన తర్వాత నాగేశ్వరరావు గారు వాళ్ళు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళతో ఒక సినిమా జరుగుతుంది, ఏదో సినిమా తీస్తున్నారంటే నాగేశ్వర గారు కనిపించరా అని మా మామయ్య కారు ఇచ్చి పంపించారు పొద్దున్నే. నేను నా కారు లోపలికి వెళ్తున్నా, ఆయన వాకింగ్ అయిపోయి ఆయన ఓపెన్ టాప్ కార్లో బయటకు వస్తున్నారు, అన్నపూర్ణ స్టూడియోలు బయటకు వస్తున్నారు. మామయ్య మేము కనిపించరమ్మన్నారండి అన్నాను. ఇలా కారులోంచి అద్దం దింపి వెళ్ళిపోతున్నారు కదా ఇలా అన్నాను గట్టిగా. అనేటప్పటికి ఆయన ఇలా వెనక తిరిగి చూసి రా అన్నారు. అంటే ఆ కారులోంచి దిగి డ్రైవర్ని వెనకాల రమ్మని చెప్పారు. ఆ కారులో దిగి ఈ కారులో పక్కన కూర్చున్నాండి. కూర్చుని బంజారా హిల్స్ ఇల్లు ఆడేది అప్పుడు నాగేశ్వరరావు గారిది. ఓకే. ఇంకా మాట్లాడుతూ వచ్చారు. ఇంకా నన్ను ఏం మాట్లాడుతున్నారు ఏం తిడుతున్నారంటే, అసలు నువ్వు కమ్మ కులంలో పుట్టిందానివి, నీకు సిగ్గులేదా, నువ్వు అమ్మకి బాబుకి చెప్పొచ్చావా, నీకు భయం ఉందా, అసలు పారిపోయి వచ్చావా చెప్పొచ్చావా, సినిమాల్లో చేయాలని నీకు ఎలా అనిపించింది. ఇదే ఇంకా ఆయన ఎన్నిసార్లు చెప్పినా రిపీట్ అదే చెప్తున్నారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది లోపల నుంచి, దుఃఖం నాకు ఆగట్లే, గొళ్ళుని ఏడవాలన్నంత కోపం వచ్చేస్తుంది అనమాట కడుపులోంచి. అలాగా ఆపుకొని కూర్చున్నాను ఆయన పక్కనే. ఓకే. ఆయన గేటు దాకా వచ్చా, గేటు పక్కన గోడ దగ్గర స్లో చేసి బండి దిగు, మా ఆవిడ చూస్తే అన్నం పెట్టదు నాకు అన్నారు. ఇక నాకు ఏమనాలో అర్థం కాక టప్పుని డోర్ తీసుకుని దిగేసి కాలుతో ఇట్లా తన్నేసి ఎక్కేసాను, నా బండి ఎక్కేసాను, నా కారు ఎక్కేసాను. నేను నా కారు ఎక్కి ఇంటికి వెళ్ళి బంజారా మన బషీర్పాక కిర్లోస్కర్ హాస్పిటల్ పక్కన అనమాట అండి ఇల్లు మాది, మా మావయ్యది. ఇంటికి వెళ్ళే లోపు ఈయన ఫోన్ వెళ్ళిపోయిందండి మావయ్యకి. ఫోన్ చేసి అన్నారు, నీ మేనగోళ్ళకి చాలా కోపం అయ్యో, కారులో కూర్చుని మరి దిగి నా కారు డోర్ తన్ని మరీ వెళ్ళింది అని చెప్పి మా మావయ్యకి చెప్పారంట. ఇక మా మావయ్య వెళ్ళిన తర్వాత నువ్వు అసలు సినిమా పెళ్ళి పనికిరావు, అంత కోపం ఏంటి నీకు, ఆ ఏడుపేంటి, ఆయన నువ్వు ఇంటికి రాకుండానే నాకు అప్పుడే ఫోన్ చేసి చెప్పేశారులే, నువ్వు ఉన్నావు ఒక ఆర్టిస్ట్వి, ఇప్పుడే వస్తున్నావు, ఒక సినిమాయేగా అయ్యింది నీది, మళ్ళీ నలుగురికి తెలిస్తేనే కానీ మళ్ళీ వేషాలు ఎలా ఇస్తారు చెప్పు, మనం చెప్పుకోవాలి, మనం కనపడాలి నలుగురికి అని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యానండి.